మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి కళ్యాణ్ రాస్తున్నారు. సరస్వతీదేవి అవతార వైశిష్ట్యం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. ఉపనిషత్తు లోపల ఉపాసన చేసే విధానం చెప్తూ మనం ఒక స్వరూపాన్ని ఏర్పరచుకుంటాం. అంటే విగ్రహ ఆరాధన. ఆ స్వరూపంగా చేసి ఆరాధన చేస్తుంటే క్రమంగా విశ్వవ్యాపమైన పరమాత్మతత్వం అర్థమవుతుంది. అంచేత సరస్వతి అనగానే ఇంతకుముందు ప్రార్థన శ్లోకంలో చెప్పుకున్నట్టుగా యా కుందేందు తుషారహార ధవళ, స్వచ్ఛమైన స్వరూపము. వీణ చేతిలో ఉంటుంది, పద్మములో ఉంటుంది, చతుర్భుజములు అంటే అక్షసూత్రము, పుస్తకము, కమండలము, ఇలా ఒక్కొక్క పద్ధతిలో ఒక్కొక్క అలంకారం చేస్తారు. అంటే అక్కడ ప్రతి ఒక్కటి కూడా సరస్వతీ స్వరూపం చెప్పేటప్పుడు మనము తెలుసుకోవలసిన విశేషాలన్నిటికీ ప్రతీక ఉపాసనగా మనకి ఆగమ శాస్త్రం చెప్తుంది. అంచేత సరస్వతి అనగానే అక్కడ వాణీ స్వరూపము మన బ్రహ్మగారి పక్కన ఉన్నట్టు, అంటే బ్రహ్మగారికి భార్య అని చెప్పుకుంటాం. కానీ సరస్వతిని ఆహ్వానించాలంటే వేదంలో యజ్ఞంలో ప్రక్రియ ఏమిటంటే క్రౌంచ పక్షిని అక్కడ కట్టివేస్తారు. వాచే క్రౌంచం, క్రౌంచ పక్షిని కట్టి ఆహ్వానిస్తే సరస్వతి కదిలి వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది శ్రీమద్ రామాయణంలో క్రౌంచ పక్షి వృత్తాంతం. దేనికి? వాల్మీకి నోటిలోంచి సరస్వతి రాబోతోంది. క్రౌంచ పక్షి అక్కడ ఉంది, సరస్వతి రాబోతోంది, పక్షిని కొట్టాడు, అందుకని సరస్వతి శాపం పెట్టింది అక్కడ. అంటే సరస్వతి రూపాన్ని రకరకాల సన్నివేశాల్లో ఇలా కల్పన చేస్తారు. మనం చూస్తున్న స్వరూపం సాధకుల కోసం, అంటే ఇది మనకి జితంతే పుండరీకాక్ష అని చెప్పే చోట భక్తుల సౌకర్యార్థము ఉపాసన కోసం అని చెప్పి ప్రతీక ఉపాసన అంటుంది ఉపనిషత్తు. అందుకని ఆ స్వరూపాన్ని అలా ఏర్పాటు చేసుకున్నాం.